మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కోచింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే. అయితే ఒక యువతి మాత్రం కోచింగ్ లేకుండానే 6 ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కేతావత్ నిఖిత సక్సెస్ స్టోరీ తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన ఈ యువతి తన సక్సెస్ తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిఖిత తండ్రి పేరు సర్దార్ సింగ్ కాగా ఆమె తండ్రి ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. కేతావత్ నిఖిత 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గురించి ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు. మంచిర్యాలలోని ప్రైవేట్ స్కూల్లో నిఖిత చదువుకున్నారు. ఆ తర్వాత మెదక్ లోని మోడల్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిఖిత బీఈడీ పూర్తి చేశారు. ఆ తర్వాత అదే యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లో పీజీ పూర్తి చేశారు. 2023లో చదువు పూర్తి చేసిన నిఖిత ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టి తన లక్ష్యాలను సాధించారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైన నిఖిత ఆ తర్వాత గ్రూప్ 4 ఉద్యోగానికి కూడా ఎంపిక కావడం జరిగింది. ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ గా, పీజీటీ టీచర్ గా, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పని చేశారు. కేవలం 12 నెలల కాలంలో 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం నిఖిత సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజ్ లో డిగ్రీ లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.